ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాలను 100% పంపిణీని వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఎన్యూమరేషన్ సిబ్బందిని ఆదేశించారు. పెదవేగి మండలం పెదవేగి గ్రామంలో శనివారం బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో బిఎల్ఓలు సూపర్వైజర్లతో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇంతవరకు 15,79,042 ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయడం జరిగిందని, వీటిలో 3,30,537 ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేశామన్నారు. పెదవేగి మండలంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 95.42% మాత్రమే చేశారని, ఈరోజు సాయంత్రానికి 100% ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ ప్రక్రియ జూలై 14, 2026 వరకు కొనసాగుతుందని, ఈ నెల 15వ తేదీ నుండి ప్రతి బూత్ లెవెల్ అధికారి తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి గణన ఫారాన్ని ఓటర్లకు అందజేసి వారు పూర్తి చేసిన గణన ఫారాలను డిజిటలైజేషన్ చేయాలన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటర్ జాబితాలో నమోదు కావడం, అదే సమయంలో అనర్హులైన వ్యక్తుల పేర్లు ఓటర్ జాబితాలో చేరకుండా ఉండడం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఓటర్ల జాబితాలో పేర్లను సరిచేయడం, డూప్లికేట్ పేర్లను తొలగించడం మరియు కొత్తగా అర్హత కలిగిన వారిని ఓటర్లుగా నమోదు చేయడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా బిఎల్ఓలు విధులు నిర్వర్తించాలని, ఎన్యూమరేషన్ ఫారాలను రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎవరికీ అప్పగించకుండా బిఎల్ఓలే ప్రతి ఇంటికి వెళ్లి అందించి పూర్తి చేసిన తర్వాత తిరిగి తీసుకుని డిజిటలైజేషన్ చేయాలన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. పెదవేగి మండలంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ డిజిటలైజేషన్ ప్రక్రియలో వెనుకబడి నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయని సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్ సిహెచ్ హేమప్రసాద్, ఎంపీడీఓ ఎం నాగేంద్ర కుమార్, బిఎల్ఓలు, సూపర్వైజర్లు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. నాకు నేను ఇప్పుడు మళ్ళీ చేరడం లోపల ఫైల్ వచ్చేయాలి అండ్ ఆల్రెడీ అరేంజ్మెంట్ చేసుకొని పని మొదలు పెట్టాలి. వెళ్ళిపోండి, ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. గెట్ అవుట్. బాబు 8 o'clock ఈరోజు 27 ఈరోజే కదా. 8 o'clock అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ బిఎల్ఏ చేస్తే మీరు సస్పెండ్ అయిపోతారు. డిస్ట్రిబ్యూషన్ బిఎల్ఏ చేయమన్నామా, సెలక్షనే కదా వాళ్ళు తెచ్చి ఫిల్ చేసిన డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా? డిస్ట్రిబ్యూషన్ ఎందుకు చేయలేదు? అది కూడా మీరే ఒప్పుకున్నారు, అందరి ముందుగా ఒప్పుకున్నారు. బూత్ లెవెల్ ఏజెంట్ తోటి డిస్ట్రిబ్యూషన్ చేసిన ఫామ్ అక్కడ ఆగి ఉన్నాయి అంటున్నారు. చేశారు వయలేషన్ అగేన్స్ట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ పెట్టి ఫామ్ మనీ ఫామ్లో హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అంటే ఇప్పుడే కదా ఎలక్షన్ అయింది, జనరల్ ఎలక్షన్స్ ఇప్పుడే అయినాయి. 2 years అయింది ఎలక్షన్ అయిపోయి. ఈ 2 yearsలో చనిపోయిన వాళ్ళే నా వీళ్ళు. కరెక్ట్ అయినా మీరు చెప్పింది? సో మీరు ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడమే కదా, వాళ్ళు ఎక్కడ ఉంటుంది ఏంటి? సో వాళ్ళు ఫోన్ నెంబర్, మనిషి ఎక్కడ ఉన్నారు తెలుసా మీకు? ఫోన్ నెంబర్ తెలుసా? ఫోన్ చేసేసి నీకు ఎక్కడ ఓటు కావాలని అడగండి. అక్కడైనా నేను మున్సిపల్ వాళ్ళకి చెప్పి అయినా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం కదా. లెక్కలో ఉండాలి అంతే కదా, అందరికీ క్లారిటీ ఉందా? సో ఇప్పుడు వాళ్ళ మున్సిపల్లో ఓటు చేసుకుంటావా, పెదవేగిలో ఓటు చేసుకుంటామో మీరు అడగాలి. ఫోన్ నెంబర్ ఉంది కదా కనీసం. మరి ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, మీరు ఎట్లా చెప్తారు? వాళ్ళు చుట్టాలు మేము ఎక్కడ ఉంటున్నాము అని. ఈ రోజుకే ఎక్కువ వాళ్ళండి, అందుకే మీరు పోర్ పర్ఫార్మెన్స్ నేను ఎందుకు రావాల్సి వచ్చింది. ఇట్స్ నాట్ ఫార్ అవే, బట్ స్టిల్ నాకు చాలా షెడ్యూల్ ఉన్నాయి కూడా. మీ దగ్గర కాన్స్టిట్యుయెన్సీ చాలా పోరెస్ట్ పర్ఫార్మింగ్లో ఉన్నారు, అతను పెదవేగి దారుణంగా ఉంది. డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ వీళ్ళందరూ ఏలూరుకు మైగ్రేట్ అయ్యారు, హైదరాబాద్కి మైగ్రేట్ అయ్యారు, విజయవాడకి మైగ్రేట్ అయ్యారు. అవన్నీ షిఫ్టెడ్. ఏదో ఒక చోట్ల వాళ్ళ ఓటు ఉండాలి, లేదంటే సో దే హ్యావ్ ఇప్పుడు సస్పెండ్ యూజువల్గా షోకాస్ నోటీస్ ఇచ్చి కారణం అడిగి చేయాలి. ఎలక్షన్లో అలాంటి ఉండదు. స్పాట్ సస్పెన్షన్, ఒక చిన్న అనుమానం ఉంటే, డౌట్స్ ఉంటే, ఒక చిన్న ఫోటో ఎవిడెన్స్ వస్తే కూడా అయిపోతుంది, మీకు క్లియర్ అయిపోతుంది. జాగ్రత్తగా పనిచేయండి అందరం. ఇప్పుడు కనీసం మీరు ఆన్సర్ చెప్పారు కానీ నాకు డిస్ట్రిబ్యూషన్ అయిపోవాలి. వాళ్ళ ఓటు ఎక్కడ ఉంది, ఎక్కడ కావాలి కనుక్కొని ఇక్కడైనా రావాలి, ఎక్కడైనా రావాలి. ఓవరాల్ జిల్లాలో ఉన్న 16,22,000 ఓట్లు మిస్ అవ్వకూడదు. అన్లెస్ అంటే వాళ్ళు డెత్
డెత్ తప్ప అబ్సెంటీ షిఫ్ట్లో ఉంటూ మన సెన్సెస్లో చేసినట్టు మీరు ఎక్కడ ఓట్ చేసుకుంటారు. ఎలక్షన్ టైంలో మీకు ఎక్కడ ఓటు కావాలో అక్కడ ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ఉండాల్సింది. సో మీరు వాళ్ళతోటి మాట్లాడుతూ నాకు ఇక్కడ ఓటు వద్దు, నేను విజయవాడలోనే ఓటు తీసుకుంటాను, అలాగే నేను హైదరాబాద్లో ఉంటున్నాను, నేను ఫారిన్ కంట్రీలో ఉంటున్నాను, ఎలక్షన్ కోసం నేను రాను అని వాళ్ళ దగ్గర రాతపూర్వకంగా తీసుకోవడం వరకు మీరు ఆ ఫామ్ అంతా ఆ ఓట్ అంతా మన లెక్కలోనే ఉండాలి. చనిపోయి ఉంటే క్లియర్ ఎవిడెన్స్ ఉండాలి. సో ఇలాంటి హెల్ప్ మ్యాపింగ్ ఎన్ని పర్సెంట్ ఆయన మ్యాపింగ్ 2002 ఎలక్ట్రల్ రోల్ తోటి మ్యాపింగ్ ఎన్ని చేశారంటే మ్యాపింగ్ ఒకటి డిజిటలైజేషన్ కూడా 173 చేశారు. ఎందుకని ఇప్పుడు నెక్స్ట్ 2 days వన్ డిజిటలైజేషన్ డ్రైవ్ పెట్టమన్నారు. అక్కడ కంప్యూటర్ కూర్చొని ఏదో ఒకటి చేసుకొని మీరు ఏర్పాటు చేయండి. వాళ్ళకి ఏం ఎంపీడీఓ మీరు కూడా ఏఆర్ఓ తెలుసా, సగం స్ప్లిట్ చేసుకున్నారా? సో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చి నైట్ లోపల చేయించాలి. నెక్స్ట్ 2 days మీ అందరికి ఇదే పని ఉంది. ప్రోగ్రెస్ చూపించాలి బాబు. మీకు ఒక 48 hours టైం ఇస్తున్నాను, అందులోపల అయిపోవాలి ప్రోగ్రెస్. పోలింగ్ స్టేషన్ నెంబర్ 126 రాసుకున్నారు, ఎక్కడ ఉన్నారండి? సో వాళ్ళని ఫోన్ చేసి అడగాలి మీరు, మీకు ఇక్కడ ఓటు కావాలా, ఓటు ఎలక్షన్ కోసమైనా మీరు ఇక్కడ వస్తారా అక్కడ చేసుకుంటారా అని. సో ఇక్కడ